ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్భక్తియే ప్రధానమనియు హరికథల యందు ఆసక్తి కలుగుటయే ముఖ్యమనియు చెప్పెను. శ్రీశుకుడు చెప్పిన విని ఉత్తర కుమారుడకు పరీక్షిత్తు శ్రీకృష్ణుని యందు తన మనసును పరిపూర్ణముగా లగ్నం చేసెను. తన శరీరం నందు గాని, భార్య యందు గాని, బిడ్డల యందు గాని, ఇంటి యందు గాని, ధనమునందు గాని, బంధువుల యందు గాని, పరిపూర్ణమగు తన రాజ్యమునందు గాని మమతను ఇవి నాకు చెందినవి అని భావమును పూర్తిగా వదిలెను. మీరు ఇప్పుడు అడిగినట్లే హరికథను గూర్చియే ప్రశ్నించెను. శ్రీకృష్ణ లీలలను వినవలెననిడి శ్రద్ధగలవాడయ్యను. మృత్యువు సమీపించనని ఎరిగినవాడై ధర్మార్థ కామములను సాధించడి కర్మలను అన్నిటినీ విడిచి భగవానుడగు వాసుదేవుడు తనకు ఆత్మ అని దృఢముగా ఎరింగి ఉండెను. అట్లు ఉన్న పరీక్షిత్తు శ్రీ శుక్లవారు చెప్పిన వచనములను విని, దేవా, మీరు సర్వజ్ఞులు. మీరు చెప్పుచున్న హరికథల వలన నాలోని అజ్ఞానము విచ్చిపోవచున్నది. కానీ ఒక ప్రశ్న అడుగుచున్నాను, చెప్పవలెను. బ్రహ్మాది దేవతలు కూడా ఊహింపనలనివి గాని ఈ విశ్వము భగవానుడు తన సంకల్పమాత్రముచే ఎట్లు సృష్టించుచున్నాడు ఏమిటి? ఎట్లు రక్షించుచున్నాడు? ఎట్లు లయమనర్చుచున్నాడు? తన శరీరముగా నందు బ్రహ్మ, రుద్రుడు మొదలగు వారితో తాను చేరి స్వయముగా క్రీడించుచు ఎట్లు జగద్వ్యాపారమును ఎట్లు లయమనర్చుచున్నాడు? తన శరీరము నుండి బ్రహ్మ, రుద్రుడు మొదలగు వారితో తాను చేరి స్వయముగా క్రీడించుచు ఎట్లు జగద్వ్యాపారమును సాగించుచున్నాడు? శ్రీహరి చేష్టితములు అద్భుతములు, జ్ఞానాదికులు కూడా గుర్తింపనవిగా గోచరించుచున్నవి. తాను ఒక్కడే అనేక అవతారములచే అనేక కర్మలు చేయుచున్నాడు. అప్పుడు ఈ ప్రకృతి యొక్క ఈ సత్వ రజ తమో గుణములను ఒక్కసారిగా కలిగిన వాడై ఉన్నాడా, లేక క్రమముగా కలిగిన వాడై ఉన్నాడా? ఈ జగత్తును రక్షించినప్పుడు స్వయముగా తానే అవతరించి రక్షించునా, లేక అంతర్యామిగా ఉండి రక్షించునా? సంహరించినప్పుడు తానే స్వయముగా సంహరించునా, లేదా ఒక జీవునిలో అంతర్యామిగా ఉండి సంహరించునా? భగవానుని అవతారములలోని శరీరములు సత్వ రజ స్తమోగుణములు మూడునూ కలిగి ఉండునా, లేదా ఏదో ఒక గుణమును కలిగి ఉండునా, లేక ఈ ప్రకృతి కంటే వేరైన ప్రకృతి చే ఏర్పడినవా? నాకు కలిగిన ఈ సందేహమును మీరే తీర్చగలరు. సమస్త శాస్త్రార్థములకు ఎరింగినవారు, పరబ్రహ్మ విషయకముగు జ్ఞానమును యోగముచే సాధించిన వారు కావున నా సందేహమును తీర్చవలనని ప్రార్థించుచున్నాను అని పరీక్షిత్తు ప్రశ్నింపగా, శ్రీహరి గుణకీర్తనమును ఆరంభించుటకు ముందు హృషికేశుని స్మరించుకొని శ్రీ శుక్లవారు చెప్పుట ఆరంభించిరి. భగవంతుడకు నారాయణుని అవతారములను ఈ విధముగా వర్ణించెను. భగవానుని లీలలను వర్ణించుటకు ముందుగా శ్రీ శుక్లవారు మంగళాచరణము చేయుచున్నారు. ఈ ప్రకృతి పురుషుల కంటే వేరైన పరమ పురుషునకు నమస్కారము. స్వభావముచే అన్నిటికీ లోన వెలుపల వ్యాపించి ఉన్న పరమ పురుషునకు నమస్కారము. ఈ ప్రపంచమును సృష్టించుటకు, రక్షించుటకు, సంహరించుటకు లీలగా హిరణ్యగర్భుడు, శంకరుడు అను రెండు రూపములతో నుండు రెండు జీవశక్తులను తన శరీరముగా స్వీకరించి విష్ణువు అనే పేరుతో స్వయముగా తాను వారి మధ్య ఉండి సృష్టి, స్థితి, లయములు చేయు పరమపురుషునకు నమస్కారము. సకల ఆత్మలకు లోన వ్యాపించి నియమించు ఆత్మ అయిన పరమపురుషునకు నమస్కారము. ప్రాకృతములకు ఇంద్రియములచే గుర్తింప వీలు కాని వాడే ఉపాసన అనేది జ్ఞానము చేతనే ఎరుంగదగిన స్వరూపము, రూపము గల పరమపురుషునకు నమస్కారము. సత్పురుషుల పాపములను అంతమొందించువాడు, అసత్పురుషులను నశింపజేయువాడు, పూర్ణముగా సత్వమే ప్రధానంగా గల మూర్తి గలవాడు, పరమహంసలకు సంబంధించిన సన్యాసాశ్రమమున ఉండడి ముముక్షువులకు పొందగోరిన దానికే వసంగడివాడు ఆగు పరమపురుషునకు నమస్కారము. ఇట్లు దుర్లభుడగు పరమపురుషుడు సులభుడై ఆశ్రితులందరి వాత్సల్యముచే సాత్వతులకు యదువంశంన అవతరించినాడు. ఇట్లు సులభుడై యుండియు భగవద్భక్తి లేని కుయోగులకు అందని వాడై దూరముగా ఉండును. తేజస్సుచే తనతో సమానులు గాని అధికులు గాని లేనివాడే తన మహిమయందు తాను ప్రతిష్ఠితుడై ఉండెను. అట్టి పరమ పురుషునకు నమస్కారము. ఇట్టి భగవంతుని నామములను, గుణములను కీర్తించుట, స్మరించుట, దర్శించుట, పూజించుట, వినుట ఎవరు చేయుదురో
అట్టి వారి పాపము వెంటనే చిమ్మివేయబడును. అట్టి మంగళకరమగు కీర్తిగల పరమపురుషునకు నమస్కారము. పరమపురుషుని చరణార విందనములను భజించుట వలన మనసునకు లౌకిక విషయములపై నుండు సంఘము, పరలోక సుఖముల యందు ఉండు కోరిక కూడా వీడిపోవును. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవకము అగు క్లేశములు తొలగిపోవును. చివరకు బ్రహ్మప్రాప్తి లభించును. అట్టి మంగళకరమగు కీర్తి గలవానికి నమస్కారము. భక్తి లేని వారిలై చాంద్రాయనాది తపస్సులను చేసినను, సదాచారములు పాటించినను, మనోనిగ్రహము గలవారైనను, మంత్రజపములు చేసిన వారైనను క్షేమమును పొందరు. భగవానుని ఆరాధనగా వానిని భగవానునికి అర్పించిన నాడే అవి క్షేమమును కలిగించును. అట్టి మంగళకరములకు కీర్తిగల పరమపురుషునకు నమస్కారము. భగవానుని సేవించడి వారు హీనజాతులలో జన్మించిన కిరాతకులు, హూనులు, ఆంధ్రులు, పులిందులు, పులస్కులు, అభీరులు, కుంకులు, యవ్వనులు, హసజాతి వారు అయినను శుద్ధిని పొందుదురు. వారికి జాతి చేత గాని ఆచరణ చేత గాని శుద్ధి లేకపోయినను భగవంతుని సేవించిన భక్తులను సేవించుట మాత్రము చేతనే సర్వ ఫలప్రదులకు పరమపురుషుడు వారికి శుద్ధిని కల్పించగలడు. అట్టి పరమపురుషునకు నమస్కారము. అట్టి పరమపురుషుడు యోగాభ్యాసము చేసి ఆత్మదర్శనము చేసిన యోగులకు ఆత్మయై ఉండును. అతడే వారి యోగమునకు ఫలమునిచ్చువాడు. వేదములో చెప్పబడిన కర్మలచే ఆరాధింపబడి ఫలమునిచ్చువాడు అతడే. స్మృతులలో చెప్పబడిన దానము మొదలగు ధర్మములచే ఆరాధింపబడి ఫలమును వసంగువాడు కూడా అతడే. ఉపనిషత్తులలో చెప్పబడిన ఉపసన్యాత్మక జ్ఞానముచే ఎరింగి వారికి మోక్షమును వసంగువాడు కూడా అతడే. బ్రహ్మరుద్రాదులచే ఇట్టి వాడని నిశ్చయించుటకు శక్యము గాని లక్షణములు గలవాడు ఆ పరమపురుషుడు. అట్టి భగవానుడు అనుగ్రహించుగాక. పరమపురుషుడే శ్రీపతి, అతడే యజ్ఞపతి, సకల ప్రాణకోటికి పాలకుడు. ధ్యానము చేయువారి ధ్యానములను నెరవేర్చువాడు అతడే. సమస్త భువనములకు ఆలోకములలో ఉన్న వారికి కూడా అధిపతి అతడే. భూలోకమునకు పాలకుడు అతడే. లోకములో రామకృష్ణాది రూపములలో అవతరించి దుర్మార్గులను అంతమొందించి సాధువులను ధర్మమును కాపాడినవాడు అతడే. అట్టి భగవాను నన్ను అనుగ్రహించుగాక. ఎవరి పద్మ ధ్యానముచే పరిశుద్ధమైన బుద్ధితో జ్ఞానులు ఆత్మతత్వమును ఎరుంగుచున్నారో, తమకు అందినంత వరకు ఇతరులకు ఉపదేశించుచున్నారో అట్టి భగవానుడగు ముకుందుడు నన్ను అనుగ్రహించుగాక. కల్పారంభమునందు బ్రహ్మకు సృష్టి చేయుటకు తగిన స్మరణమును ఏ భగవానుడు కలిగించినాడో, ఎవని ప్రేరణచే వేద రూపముగా వాని ఆ బ్రహ్మ ముఖము నుండి ఆవిర్భించినదో అట్టి జ్ఞానప్రదుడగు భగవానుడు నన్ను అనుగ్రహించుగాక. ఏ భగవానుడు మహత్తత్వము మొదలగు పృథ్వీ వరకు గల తత్వములను సృజించి వానిచే ఈ శరీరమును నిర్మించి ఆ శరీరములోని జీవులలో వ్యాపించి శయనించుచున్నాడో, ఆ జీవులలో నుండి ఇంద్రియ వ్యాపారములను, మనోవ్యాపారములను, పంచభూతముల యొక్క గుణములను స్వయముగా లీలగా అనుభవించుచున్నాడో అట్టి సర్వాంతర్యాత్మయగు భగవానుడు నా వాక్కులచే ప్రతిపాదింపబడిన వాడై నా వాక్కులను అంగీకరించుగాక. ఏట్లో శుకుడు భగవాను నమస్కరించి తనకు గురువును తండ్రి అనుగు వ్యాసుని నమస్కరించుచున్నాడు. వాసుదేవ భగవానుని అవతారమగు సర్వ యజ్ఞమయుడునగు వ్యాస భగవానునకు నమస్కారము. అతని ముఖపద్మము నుండి స్రవించిన జ్ఞానమయమగు మకరందమును సౌమ్యులగు వారి శిష్యులు పానము చేసి జ్ఞానము కలవారైరి. ఓ పరీక్షణ్ మహారాజా, ఇప్పుడు నీవు నన్ను అడిగిన ప్రశ్నలనే నారదుడు వేదగర్భుడగు చతుర్ముఖుని అడిగెను. అతడు దానికి సమాధానముగా ఏమి చెప్పెనో దానిని నీకు ఇప్పుడు ఎరింగించెదను. పూర్వము నారదుడు బ్రహ్మను చేరి, దేవదేవా నమస్కారము. సకల భూతి సృష్టికర్తవు నీవు అందరికీ ముందు జన్మించిన వాడువు. ఆత్మతత్వమును విశేషముగా ప్రకాశింపజేయు జ్ఞానమును నాకు ఎరింగింపజేయము. ఈ కనపడుచున్న జగత్తునకు నిమిత్త కారణమెవ్వడు? దీనికి ఉపాదాన కారణమెవ్వడు? కుండకు కుమ్మరి నిమిత్త కారణము, మట్టి ఉపాదాన కారణము. అట్లే కార్యముకు ఈ జగత్తు ఎవరిచే సృజించబడినది? ఏ పదార్థం చే సృజించబడినది? దేనిని ఆధారంగా చేసుకుని నిలుచుచున్నది? మరలా చివరకు దేని యందు లీనమగుచున్నది? దీన్ని వాస్తవముగా ఎరింగింపము.
ఈ రహస్యమంతయు నీకు తెలియను. నీవు జరిగే కాలములలో, జరుగుచున్న కాలములలో, జరగబోవు కాలములలో ఉన్న సకల పదార్థములకు పుట్టించిన వాడవు. నీవు విజ్ఞానముచే నీవు అంతను అరచేతిలో ఉన్న ఉసిరికను వలె ఎరింగింకా వాడవు. జగత్తును గూర్చిగాక నిన్ను గూర్చి కూడా నాకు ఎరుక చేయము. నీవు ఏ విషయమున పూర్ణముగు జ్ఞానమును గలవాడువు. నీవు ఆ విజ్ఞానము ఎట్లు కలిగినది? నీకు ఆశ్రయం ఎవరు? నీకు స్వామి ఎవరు? నిన్ను ధరించి నిలబడి ఆత్మ అగను వారు ఎవరు? నా దృష్టిలో నిన్ను నియమించిన వారు ఎవరునూ లేరని నీవు స్వతంత్రుడని తోచుచున్నది. నీవు అసహాయుడువై నీ సంకల్పముచే ఈ పంచభూతములతో దేవతలు మొదలగు వారిని సృష్టించుచున్నావు. సృజింపబడిన సకల భూతములు నీవు క్రింద పడకుండా కాపాడుచున్నావు. శాలీడు తన శక్తితో తనలో మరుగుపడి ఉన్న దారంను వెలికితీసి గూటిని సృష్టించి నిలిపి లేకుండా చేసినట్లు చేయుచున్నావు. నా దృష్టిలో ఈ సర్వ జగత్తునకు కారణము నీవే గాని నీకంటే పరులు గాని నీతో సమానుడు గాని వేరొకడు లేడని తోచుచున్నది. నామరూపములు గల చేతనాత్మకముగు ఈ జగత్తునంతను నీ అంత నీవే రంగుచున్నావు. కానీ నీవు కూడా ఇతరులు చేయుటకు శక్యము కాని గొప్ప తపస్సును చేయుచున్నావు కదా. నీవేమి పొందవలన తపస్సు చేయుచున్నావో నాకు గోచరించటలేదు. నీకంటే గొప్పవారు ఎవరైనా ఉందిరేమో అని నీవు తపస్సు చేయుచుండటలేదు. నీకంటే గొప్పవారు ఎవరైనా ఉందిరేమో అని నీవు తపస్సు చేయుచుండుటచే నా మనసున శంక కలుగుచున్నది. నీవు అన్నియూ ఎరింగిన వాడవు, అన్నిటినీ నియమించిన వాడవు. నా సందేహము తీర్చి నాకు పై విషయమును స్పష్టంగా ఎరింగింపుము. నారదుడు ఇట్లు ప్రశ్నించగా బ్రహ్మ ఇట్లు అనుచున్నాడు, ఓ నారదా, నీకు నాయందు కరుణ కలదు, అందుచే ఇట్టి శంక కలిగినది. నీవు అడిగిన ప్రశ్న అసత్యమునటకు వీలు కాదు. నాకంటే వేరొక తత్వము ఉన్నదని ఎరుగుట చాలా కష్టము. అది భగవానుని కటాక్షం చేతనే తెలియవలెను. దానిని ఎరుంగపోవడచే నీకు శంక కలిగినది. ప్రశ్నించినావు. లోకంలో ప్రకాశమునిచ్చు సూర్యుడు మొదలగు తేజోరాశులు ఆ పరాత్పరుని తేజస్సుదే తాము ప్రకాశించుచు లోకమును ప్రకాశింపచేయుచున్నవి. ఈ ప్రకాశము తమదే అని అవి అనుకునుట ఎంత అవివేకమో, నేనే సృష్టిని చేయుచున్నానని అనుకునుట అంతటి అవివేకము. లోకమనంతనూ ప్రేరణ చేయువాడు, ప్రకాశింపజేయువాడు అగు భగవానుడైనట్టి వాసుదేవునకు నమస్కారము. వానినే నేను ధ్యానించుచుందును. వాని విచిత్రమగు సంకల్పముచే నన్ను జగద్గురువు అని తత్వవేత్తలు కూడా అనుచుందురు. అతని విచిత్రమగు మాయను ఎవ్వరును జయింపజాలరు. ఆ మాయ భగవాన్ని దృష్టి పదములో నిలుచుటకు సిగ్గుపడును. లోకులు అందరూ ఆ మాయ చేతనే నేను అని తమను స్వతంత్రులుగా భావింతురు. నాది అని తమకు చెందిన వానిని తమవిగా అభిమానింతురు. కానీ మాయ ప్రభావము వాసుదేవుని వద్ద సాగదు. లోకములోనున్న సకల ద్రవ్యములు, కర్మ, కాలము, స్వభావము, జీవుడు అన్నవి అన్నియు వాసుదేవుని కంటే వేరైనవి కావు. కొందరు ఈ జగత్తునకు కారణము పృథివీ మొదలగు ద్రవ్యములే అందురు, మరికొందరు కర్మయే కారణమందరు, మరికొందరు కాలమే సృష్టిని నిర్వహించుచుందరు, మరికొందరు ప్రభావమే సృష్టికి మూలమందరు, కొందరు జీవుడే సృష్టిని చేయువాడందరు. కానీ వీటన్నిటిలో వాసుదేవుడు అంతర్యామి అయి ఉండి వాని నిలుపడ చేతనే అవి ఉన్నవి. వాడు లేని పదార్థం ఏదియూ లోకములో లేదు. వేదములకు నారాయణుడే మూల కారణము. అతని నిశ్వాసమే వేదముగా వెలువడినది. ఆ వేదములు నారాయణుచే ప్రతిపాదించును. వేదములలో చెప్పబడిన ఇంద్రాది దేవతలు నారాయణుని అవయముల నుండి జన్మించినారు. అతని శరీర భూతులు లోకములన్నీయూ నారాయణుడే స్వామిగా గలవి. క్రతువులు అన్నిటి చేతను ఆరాధింపబడువాడు నారాయణుడే. యోగాభ్యాసము లేదా ధ్యానము చేయువారు నారాయణునే పొందుదురు. తపస్సు చేత, కర్మ చేత పొందబడువాడు నారాయణుడే. శాస్త్రములు ఎరింగించడి జ్ఞానము చివరకు నారాయణునే ఎరింగించును. అన్ని సాధనలచే పొందడి ఫలము నారాయణుడే. ఆ ఫలము పొందించడి మార్గము నారాయణుడే. అట్టి సర్వాంతర్యామియగు, సర్వజ్ఞుడగు, సర్వనియామకుడగు, నిర్వికారుడగు నారాయణుని చేతనే నేను సృష్టించబడితిని. అతడి వసంగిన ప్రేరణ చేతనే నేను ఈ లోకములను సృజించుచున్నాను. నేను అందరికంటే పైవాడున్నట్లు తోచునట్లు అతడే చేయుచున్నాడు. అతనికి విడవదగిన గుణములకు సత్వరజ సమస్తులు సంబంధం లేదు. ఆ గుణములు గల ప్రకృతి అతనిచే నియమింపబడును. సృష్టికి, స్థితికి, సంహారమునకు పరికరముగా ఆ గుణములు గల ప్రకృతిని అతడు తన వశమునందు ఉంచుకుని సృష్టింపచేయును. మాయ అతని అధీనమందుండును. మేము మాయ అధీనమందుందుము.
ఈ ప్రకృతి గుణములకు సత్వ రజ తమస్సులు శరీరము ఇంద్రియములు అనువానిచే పుణ్యము పాపము అనడి కర్మలను చేయుటకు నిత్యుడగు జీవుని తన వశమునందు ఉంచుకొనెను. ఆ మూడు గుణములే ప్రకాశమును ప్రవృత్తిని మోహమును కలిగించు స్వభావము గలవై ఉండును. ఆ గుణములు ప్రధానముగా గల ద్రవ్యములు ఆ స్వభావములు గలవిగా మనకు తోచుచుండును. ఇట్లు తన లీలకై మాయను తనకు పరికరముగా చేసుకున్న సర్వేశ్వరుడు అన్నిటినీ నియమింపగల ఐశ్వర్యం గలవాడు, స్వచ్ఛందమగు గతి గలవాడు. అందరకు నాకు కూడా అతడే నియామకుడు. ఈ సృష్టంతయు సర్వేశ్వరుడకు భగవానుడే. మాయ అన్నబడి ప్రకృతిని తన అధీనమందు ఉంచుకొని తన సంకల్పంచే ఆ ప్రకృతి ద్వారా అనేక నామములు రూపములు గల దానివిగా తానే కనపట్టుచుండెను. ఈ ప్రకృతిని తానే తనకు శరీరంగా ఉండినట్లు స్వీకరించి తానే నానా రూపములు గలవాడే జగద్రూపంన కనపడును. మొట్టమొదటి భగవాన్ని సంకల్పముచే కాలము ప్రకృతి అందలే సత్వరజ సమస్తుల్లో వైషమ్యమును కలిగించును. అట్లు గుణములు క్షోభ చెందుటచే ప్రకృతిలో పరిణామము కలుగును. పరిణామము చెందుట ప్రకృతి యొక్క స్వభావము. దానికి ప్రేరకము జీవుల యొక్క కర్మ. ప్రకృతిలో జీవుడు చేరగానే జీవుని అదృష్టముకు కర్మ వలన ప్రకృతి పరిణామము నొందును. పరమపురుషుడు జీవుని ద్వారా ప్రకృతిలో చేరుటచే అవ్యక్తం నుండి మహతత్వం బయలువెడినది. ఆ మహత్తత్వము రజోగుణముతో కూడిన సత్వగుణముచే కదలిక గలదే ద్రవ్యము జ్ఞానము క్రియ అను మూడు విధములుగా స్వభావము గల అహంకారముగా పరిణమించును. అందు తమోగుణము ప్రధానముగా గల అహంకారము నుండి మోహమును కలిగించు ద్రవ్యములు బయల్పడెను. సత్వగుణము ప్రధానంగా గల అహంకారం నుండి జ్ఞానము ప్రకాశము కలుగు ఇంద్రియములు ప్రవృత్తి కూడా కలుగును. మహతత్వము సత్వ రజ సమస్తులను మూడును కలిగి ఉన్నది. అయినను అందు తమోగుణము పాలు తక్కువ, రజసత్వములే ఎక్కువగా ఉండును. రజోగుణముచే క్రియాశక్తి, సత్వగుణముచే జ్ఞానశక్తి మహతత్వమునందు కనపడుచుండెను. దాని నుండి వచ్చిన అహంకార తత్వము తమోగుణము ప్రధానముగా ఉండును. అందుచే అహంకారం నుండి వెలువడిన వానిలో తామసము అధికము, రాజసము సాత్వికము అల్పంగా ఉండును. మహతత్వము నుండి వెలువడిన వానిలో తామసము అల్పము, రాజసము సాత్వికము అధికంగా ఉండును. అహంకారము మహతత్వం నుండి వెలువడును. అది మార్పు చెందుచు వైకారికము, తైజసము, తామసము అని మూడుగా మారును. సత్వగుణము అధికంగా గల అహంకారము వైకారికము, ఇది సాత్వికము. తమోగుణము అధికంగా గల అహంకారము భూతాది, ఇది తామస అహంకారం. తామస అహంకారమునకు ద్రవ్యములు ఏర్పరచు శక్తి కలదు. దాని చేతనే మహాభూతములు వచ్చుచున్నవి. రాజసహంకారము సాత్వికాహంకారంతో కూడి క్రియాశక్తిని ప్రజ్ఞాశక్తిని కలిగించును. దీని చేతనే కర్మలు చేయగల శక్తి గల కర్మేంద్రియములు ఏర్పడను. సాత్వికాహంకారమును జ్ఞానమును కలిగించు సామర్థ్యం కలదు. అందుచే శబ్దాది విషయములను గూర్చిన జ్ఞానము కలిగించు ఇంద్రియములు సాత్వికాహంకారం నుండి వెలువడును. తామసాహంకారము భూతాది అని పేరు. ఇది మార్పు చెంది శబ్దమును పుట్టించి దాని ద్వారా ఆకాశమును పుట్టించును. ఇందుచేత ఇది శబ్దము గుణముగా గలది. ఆకాశం యొక్క సూక్ష్మరూపం అనగా దాని ఇతరమైన వాటి నుండి వేరు చేసి చూపెడే అసాధారణ ధర్మము శబ్దము భూతాది నుండి వెలువడినది. ఈ శబ్దమే శాస్త్ర రూపంగా వచ్చినది. అది ఏ ద్రష్ట దృశ్యము అను భేదము ఎరుంగ చేయనది. ఇట్లు ఆకాశము అనేది భూతము తామసహంకారం నుండి బయలుపెట్టిన తర్వాత అది రూపాంతరము చెంది స్పర్శ అను గుణము గల వాయువు అయినది. దీని అసాధారణము ధర్మము స్పర్శ. కానీ దీనికి ఆకాశము కారణము కనుక దాని ధర్మముకు శబ్దము కూడా వాయువునందుండును. ఈ వాయువే ఒక అవస్థను పొంది ప్రాణము అనబడును. ఓజస్సు సహస్సు బలము అనునవి కూడా ఈ వాయువు యొక్క ధర్మములే. శరీరము ఇంద్రియములు ప్రవర్తించినట్టు చేయు శక్తి ఓజస్సు, ఇది వాయువు వలననే కలుగును. వేగము సహస్సు అనబడును. వేగము కూడా వాయువు వలననే కలుగును. బలము అనగా సామర్థ్యము కూడా వాయువు చేతనే కలుగును. ఇంద్రియములు ప్రవర్తించు సామర్థ్యము ఓజస్సు, మనసు యొక్క సామర్థ్యము సహస్సు, శరీరం యొక్క సామర్థ్యము బలము. ఈ మూడింటిని కలిగించినది వాయువు. తామసాహంకారం నుండి శబ్దగుణములు గల ఆకాశము, స్పర్శగుణము గల వాయువు వెలువడిన తర్వాత కాలము జీవును కర్మ అనువాని వలన ఈ వాయువు కూడా మార్పు చెందును.
దాని నుండి రూపంగా గల తేజస్సు బయలువెడెను. వెనుకటి 2 భూతముల యొక్క శబ్దము స్పర్శ కూడా ఈ తేజస్సు నందుండును. తేజస్సు మార్పు చెందుట వలన రసము అనుగుణములు గల జలము ఆవిర్భవించుచు వెనకటి భూతములు దీనికి కారణమగును. కనుక ఆకాశం నందుల శబ్దము, వాయువునందుల స్పర్శ, తేజస్సు నందుల రూపము కూడా రసముతో పాటు జలములందుండును. ఆ జలము మార్పు చెంది గంధము అనుగుణము గల భూమి అయ్యను. భూమిని విశేషంగా అందులో వెనకటి భూతముల యొక్క సంబంధం వలన శబ్దము, స్పర్శ, రూపము, రసము కూడా గంధముతో పాటు భూమి యందుండును. భూమి యొక్క ప్రత్యేక ధర్మము గంధము. ఇట్లు తామసము భూతాలు అనే అహంకారం నుండి ఆయా ధర్మముతో కూడిన పంచమహాభూతములు ఏర్పడినవి. అహంకారములలో సత్వగుణము ప్రధానంగా గల అహంకారము వైకారికము అనబడును. దానినే సాత్వికాహంకారమందురు. ఈ అహంకారం నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అన్నవి బయలువెడెను. ఇంద్రియములకు, మనస్సునకు అధిష్టాన దేవతలందరూ. ఆ దేవత కూడా ఈ అహంకారం నుండి వెలువడిన వారే. చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక అన్నవి జ్ఞానేంద్రియాలు. వీనికి వరుసగా దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు అనువారు అధిష్టాన దేవతలు. వాక్, పాన్, పాదము, పాయు, ఉపస్థ అన్నవి 5 కర్మేంద్రియములు. వీనికి అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతి అనువారు వరుసగా అధిష్టాన దేవతలు. మనసు అధిష్టాన దేవత చంద్రుడు. ఇట్లు 11 ఇంద్రియములు, 11 అధిష్టాన దేవతలు. తైజసాహంకారము సాత్విహంకారముతో ఇంద్రియములను ఆవిర్భవింపజేయను. రాజసాహంకారంతో కలియకలేనిదే సాత్వికాహంకారము. తామసాహంకారము కూడా మార్పు చెందవు. కానీ ప్రధానముగా సాత్వికాహంకారం నుండి ఇంద్రియములు, మనసు వచ్చినవి అనియు, తామసాహంకారం నుండి భూతములు వచ్చినవి అనియు ఎరుంగవలెను. కానీ ప్రధానంగా జ్ఞానశక్తి, క్రియాశక్తి అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, బుద్ధి అనగా అంతఃకరము అనబడే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేవి 4 తైజసాహంకారం నుండి వెలువడినవి. ఈ విధముగా మహాభూతములు, ఇంద్రియములు, మనసు, శబ్దాది గుణములు ఆవిర్భవించినను విడివిడిగా గాక అన్నయూ కూడినా గాని బ్రహ్మాండము ఏర్పడదు. ఆ బ్రహ్మాండమే భగవానుని శరీరము. ఆ శరీర నిర్మాణమునకు భగవానుడే ప్రేరణ కలిగించి పంచభూతములను వానిలో అవి కలిగినట్లు చేసెను. అట్లు కలియుటకు పంచ వికీరణము అని మనకు లభించెను. మహాభూతములు 5 సూక్ష్మంగా ఉన్నప్పుడు అసత్తు అందరు. ఇట్లు పరమపురుషుని సంకల్పముచే సత్వ, రజ, స్తమో గుణములు గల ప్రకృతి బ్రహ్మాండముగా పరిణమించినది. ఆ బ్రహ్మాండము ప్రళయకాలాంతము వరకు జలములో మునిగి ఉండెను. అప్పుడు ఆ బ్రహ్మాండం నుండి ఒక పురుషుడు బయలుదేరెను. అతడే విరాట్ పురుషుడు. ఈ సమిష్టి పురుష శరీరడగు బ్రహ్మ కాలము, కర్మ, స్వభావము అనువానిని ఆధారంగా చేసుకొని చైతన్యము లేని బ్రహ్మాండమును చలనము కలిగించెను. ఆ అండము ఛేదించి వెలువడిన పురుషునే పురుష సూక్తము వర్ణించినది. అతనికి సహస్ర శిరస్సులు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు. పురుషుడు చేయు దానికంటే 1000 రెట్లు అధికముగా చేయగలవాడని ఎరుంగవలెను. బ్రహ్మాండమంతయు అతని శరీరముగా భావించినప్పుడు ఆయా లోకములను ఆయా అవయములుగా ఉపాసకులు భావించుచుందరు. క్రిందనున్న అతలము మొదలు 7 లోకములను ఆ పురుషుని పిరుదులకు క్రింది భాగము నుండి పాదముల వరకు ఉండు భాగమును కల్పించుకుందరు. బొడ్డు క్రింద నుండి భాగము ఆరంభించి శిరస్సు వరకు పైనుండి అవయములుగా భూమ్యాది 7 లోకములను కల్పించుకుందరు. ఇట్లు 14 లోకములు ఆ పరమపురుషుని శరీరంగా భావించి ఉపాసింతురు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణములు అన్నియు విభూతిలే అని ఎరుగుటకు ఆ పురుషుని అవయములుగా ఉపాసింతురు. దీనిచే 4 వర్ణములు ఆ పురుషుని అవయముల వంటివే. బ్రాహ్మణుడు ముఖము, క్షత్రియుడు బాహువులు, ఊరువు వైశ్యులు, పాదములు శూద్రులు అని కల్పించుటలోని భావం ఇది. వేరొక విధంగా కూడా కొందరు భావించుచుందరు. పాతాళము మొదలు భూలోకము వరకు పాదములు మొదటు కటిపర్యంతము అవయములుగా భావింపబడినవి. నాభి మొదలగు వక్షోభాగము వరకు భవర్లోకము, దానిపైన ఉరము మహర్లోకము, మెడ జనోలోకము, భూభాగము తపోలోకము, మూర్ధ అనగా శిరస్సు సత్యలోకము లేదా బ్రహ్మలోకము. బ్రహ్మలోకమే వైకుంఠమనియు చెప్పుదురు. ఇది ఎల్లకాలముల యందు ఉండేది. కటి ప్రదేశమునందు అతలలోకము, పిక్కలు తలాతలము,
చీలమండలు మహాతలము, మీగాళ్ళు రసాతలము, పాదము పాతాళము, ఇట్లు ఆ విరాట్ పురుషుని అవయములుగా లోకములన్నీ ఉన్నవని భావించి బ్రహ్మాండమునే విరాట్ పురుషుని విగ్రహముగా ఉపాసింతురు. లేదా పాదములచే భూలోకము, నాభిచే భౌర్లోకము, శిరస్సుచే స్వర్లోకము కల్పింపబడినవి 3 లోకములు అనే భావనచే కొందరు ఉపాసన చేయుదురు. ఈ విరాట్ పురుషుని వర్ణనమే మనకు పురుష సూక్తంలో కనపడును. ఈ పురుషుని ముఖము వాగీంద్రియమునకు దానికి అధిష్టానముగు అగ్నికి స్థానము. గాయత్రి, ఉష్ణిక్, బృహత్, పంక్తి, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్ అను 7 ఛందస్సులకు ఆ శరీరం నందలి చర్మము మొదలగు 7 ధాతువులు స్థానములు. దేవతలు భుజించడి హవ్యమునకు, పితృదేవతలు భుజించడి కవ్యమునకు, వారిద్దరి శేషముగా మనుష్యులు భుజించడి అమృతము అనడి అన్నమునకు, సర్వరసములకు తీపి మొదలగు 6 రుచులకు రసనేంద్రియమునకు దానికి అధిష్టాన దేవతయగు వరుణనుకు ఆ పురుషుని జిహ్వాస్థానము. లోకములో జీవులందరూ ఆధారముకు ప్రాణవాయువునకు, బాహ్యముగా సంచరించడి వాయువునకు ఆ పురుషుని నాసికారంధ్రములు ఉత్తమ స్థానములు. ఓషధులకు, అశ్వనీ దేవతలకు మోదము, ప్రమోదము అనువానికా పురుషుని గ్రానేంద్రియము స్థానమై ఉండును. అనుకూలముగా వస్తువును చూచుచే కలిగిన సుఖమును మోదమందురు. అది తనదిగా పొందిన తర్వాత కలిగిన సుఖమునకు ప్రమోదమందురు. తెలుపు మొదలగు రూపములకు, ఆ రూపములు కనిపించేసేడి తేజస్సునకు ఆ పురుషుని చక్షురింద్రియము స్థానము. సూర్యుడు సంచరించు ఝులోకమునకు, సూర్యునకు నేత్రగోళములు స్థానము. దిక్కులకు, తీర్థములకు ఆ పురుషుని కర్ణభిలములు స్థానము. ఆకాశమునకు, శబ్దమునకు ఆ పురుషుని శ్రోత్రేంద్రియము స్థానము. స్పర్శకు, వాయువునకు, సమస్త యజ్ఞములకు ఆ పురుషుని చర్మము స్థానము. భూమి నుండి మొలచడి వృక్షములకు, వానిచే నిర్వహించబడి యజ్ఞములకు ఆ పురుషుని రోమములు స్థానము. శిలలకు, లోయలకు ఆ పురుషుని నఖములు స్థానము. మేఘములకు, మెరుపులకు ఆ పురుషుని కేశములు, గెడ్డములు స్థానము. భూహ సువహ అనే 3 లోకములకు ఆ పురుషుని 3 విధములుగా పాదన్యాసము స్థానము. క్షేమమునకు, శరణమునకు, సర్వసుఖములకు శ్రీహరి చరణము స్థానము. లభించిన దానిని రక్షించుటకు క్షేమము, అనిష్టములు తొలగించుట శరణము. వీనికి ఆ పురుషుని చరణమే స్థానము. జయమునకు, వీర్యమునకు, సృష్టికి, పర్జనునికి, ప్రజాపతికి ఆ పురుషుని స్థిస్నము, మర్మేంద్రియము స్థానము. సంతానము కొరకు స్త్రీ పురుషుల కలయికలో కలిగిడి సుఖమునకు ఆ పురుషుని ఉపస్థేంద్రియము స్థానము. యమునకు, మిత్రునకు, మలము విడుచుటకు ఆ పురుషుని పాయువు అనేది ఇంద్రియము స్థానము. హింసకు, మృత్యువునకు, నరకమునకు గుదము స్థానము. అలక్ష్మికి, అధర్మమునకు, అజ్ఞానమునకు ఆ విరాట్ పురుషుని వీపు స్థానము. నదములకు, నదులకు ఆ పురుషుని నాడులు స్థానము. ఆ పురుషుని ఎముకలు సమూహము కొండలకు స్థానము. అవ్యక్తము అనబడే ప్రధానము అన్నది రసములకు, సముద్రములకు, భూతములకు, లయమునకు ఆ పురుషుని ఉదరస్థానము. మనసు అనడి తత్వమునకు ఆ విరాట్ పురుషుని హృదయము స్థానము. ధర్మమునకు, చతుర్ముఖునకు, సనకాది కుమారులకు, రుద్రునకు, విజ్ఞానమునకు, మహతత్వమునకు ఆ పురుషుని ఆత్మ అనగా అంతఃకరణము ప్రధానమగు స్థానము. ఈ విధముగా ఈ జగత్తు అంతయు పరమాత్మ నుండి వెలువడినది, పరమాత్మచే నియమింపబడినది. శరీరము వలె పరమాత్మచే ధరింపబడి నియమింపబడి ప్రవర్తించుచున్నది. అందుచే ఇవి అవి అననేల నేను, నా నుండి వెలువడిన నీవు అనగా నారదుడు, శివుడు. నీకంటే ముందు పుట్టిన ఈ సనకాది మునులు, దేవతలు, అసురులు, మనుష్యులు, పాములు, పక్షులు, మృగములు, ప్రాకృతి జంతువులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, రాక్షసులు, భూతగణములు, పశువులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, వృక్షములు, ఇంకను మిగిలిన నీటిలో పుట్టేడు ప్రాణులు, ఆకాశము ఉండేడు ప్రాణులు, అంతరిక్షంలో ఉండేడు గ్రహములు, నక్షత్రములు, తారకలు, మెరుపులు, మేఘములు మొదలగునవి అన్నీయు ఆ పరమ పురుషుడే అయి ఉన్నవి అనగా ఆ పురుషునకు శరీరము వలె విధేయులై ధరించబడి నడిపింపబడుచున్నవి. అతడు ఆత్మగా లేని వస్తువు లోకంలో ఏదియూ లేదు. అందుకే జగత్తు అంతయు పరమ పురుషునికి ఆత్మగా కలది కనుక ఆ పరమ పురుషుడే అని చెప్పబడుచున్నది. ఇంతవరకు జరిగినది, జరుగుచున్నది, జరగబోచున్నది కూడా ఆ పరమ పురుషుడే. ఆ పరమ పురుషుడు సకల వస్తువుల్లో వ్యాపించి ఉన్నాడు. ప్రతి శరీరం
శరీరంలో నాభికి పైన జానెడు దూరంలో ఉన్న ప్రదేశమునకు చివరి హృదయము అనేది భాగమున్నది. దాని యందు ఆ పరమ పురుషుడు అధిష్ఠించి ఉన్నాడు. ఇట్లు హృదయంలో ఉన్న ఆ పురుషుడే ప్రాణము అని కూడా వ్యవహరించబడును. అతడు శరీరంలో ఉండి శరీరం నంతని వ్యాపించుచు తప్పించుచు తన శాసనమును ఆధీనముగా ఉంచుకొనను. శరీరమునకు వెలుపల నుండి సకల వస్తువులను తన శాసనమునకు అధీనమై ఉండునట్లు వ్యాపించి ఉండును. బ్రహ్మాండమును అంతటను వ్యాపించి ఉండును. ఇంతేకాదు, దానికి పైకి కూడా తాను వ్యాపించి ఉండును. ఇట్లు సకల జీవులకు అంతరాత్మగా ఉన్న ఆ పరమ పురుషుడు కర్మఫలములను అనుభవింపడు, మోక్షమును వసంగగలవాడు. అమృతతత్వమునకు అతడే ప్రభువు. అభయమును అమృతమును వసుంగువాడు అతడు. అతడే అనిత్యమగు భోగ్యమైన కర్మఫలమును అతిక్రమించి ఉండువాడు. శరీరంలో ఉండియు శరీరంతో చేయు కర్మలచే కలిగేడు ఫలమును అతడు అనుభవింపడు కనుక అతడు మోక్షమును వశంగా గలవాడై ఉండును. శరీరంలో ఉండియు లోనా బయట కూడా వ్యాపించి నియమించుచు ఆ శరీరము చేయు కర్మ ఫలమును అంటకుండా ఉండుటయే అతని మహిమ. అతని అంశములుగా ఉన్నవే లోకములన్నీయును. లోకములో ఉండేది దేవ మనుష్య తిర్యక్ స్థావరాత్మకమగు భూతములన్నీయు అతని అంశములే. లోకములో ఉండేది భూతములు కూడా అతని విభూతిలో ఒక భాగము. ఇది అంతయు ప్రకృతి మండలము. ఈ ప్రకృతి మండలమునకు వెలుపల స్వయం ప్రకాశమగు నిత్యమగు విభూతి కలదు. అనిత్యము అల్పమునగు ఈ ప్రకృతి మండలము ఒక వంతు అయినచో దీనికి 3 వంతులు ఆ నిత్యమగు విభూతి ఉండును. అది 3 విధములుగా ఉండును. అమృతము, క్షేమము, అభయము అను 3 స్వభావము గలదై ఇండును. అచ్చటి నుండి వారికి మరణము మొదలగు వికారములు ఉండవు. మరణము, ముసలితనము, రోగము మొదలగు వానిచే కలిగడి భయం ఉండదు. నిరతశయానందము లభించును. సంసార మండలములో అనగా ప్రకృతి మండలంలో ఉండు జీవులు బద్ధజీవులు. ఆ నిత్యమగు త్రివిభూతిలో నుండి జీవులు ముక్తులు, నిత్యులు. వారికి రజోగుణ స్పర్శ ఉండదు, పాపమంటదు, ముసలితనం ఉండదు, శోకముండదు, ఆకలి దప్పికలు ఉండవు. వారు ఏ పదార్థమును కోరుదరో ఆ పదార్థము వారికి లభించుచుండును. ఎట్లు జరగవలననుకున్నా అట్లు జరుగును. ఇది ఆ పైనున్న త్రిపాద్విభూతిలో నుండి వారు ఐశ్వర్యము, సంసార మండలంలో నుండి వారు మరలా జన్మించుచుందరు. ఆ త్రిపాద్విభూతిలో ఉండేవారు జన్మ లేని వారే ఉందరు. సంసార మండలంలో భూహు, భువహ, సువహ అను లోకములలో శరీరములతో జన్మించడి వారందరూ వారికి అహంకార మమకారములుండును. వర్ణాశ్రమ ధర్మములు ఆచరించుచుందరు. ఈ ప్రకృతి మండలంలో ఉన్న జీవులలో కొందరు భోగమును కోరుచుందరు. వారిని బుభుక్షువులందరూ. ఈ జీవులు భోగములను అనుభవించనడి కోరిక గలవారు. కర్మలు చేసి అనుభవించి చనిపోయి ధూమాది మార్గమున పయనించి భోగమును అనుభవించుచుందరు. ముముక్షువులు పరమపురుషును ఉపాసించే కర్మఫలములను అనుభవింపక అవసరము లేని మోక్షము అనుభవించుచుందరు. సకల జగత్తుకు కారణమగు పరమాత్మ సృష్టికి ముందు సూక్ష్మమగు నామరూప విభాగము లేని చేతనములతో కూడి రెండవది లేదు అన్నట్లు ఒకటిగా ఉండును. దాని నుండి ఆ పరమాత్మ యొక్క శరీరముకు ప్రకృతి భగవత్ సంకల్పముచే కాల కర్మ స్వభావమును బట్టి పరిణమించి బ్రహ్మాండముగా ఏర్పడును. ఇది భగవాని శరీరమే. ఆ అండం నుండి విరాట్ పురుషుడు, చతుర్ముఖుడు, అనిరుద్ధుడు అని వ్యవహారములు గలవాడే జీవ సమిష్టి శరీరముగా గలవాడే ఆవిర్భవించెను. ఆ పరమాత్మయే ప్రకృతిని జీవసమిష్టిని శరీరముగా కలిగి విరాట్ స్వరూపమును గోచరించును. ఆ విరాట్ పురుషుడు ఈ విశ్వమనంతను లోపల వెలుప వ్యాపించి శ్వాసించును. దాన్ని వెలుపల కూడా అతనుండును. సూర్యుడు ఒక వస్తువును తన కాంతిచే వ్యాపించి ఉండియు తన కిరణముచే దాన్ని తపింపజేయును. ఆ మహాత్ముడు విరాట్ పురుషుని నాభి నుండి ఒక కమలము బయలుపడినది. ఆ కమలము తపోరూపముకు భగవాన్ని సంకల్పము. ఆ సంకల్పం నుండి 4 ముఖములు గల నేను చతుర్ముఖుడు బయలువెడితిని. అప్పుడు నాకు ఆ పురుషుని అవయములు తప్ప వేరొక యజ్ఞ సాధనములు గోచరించలేదు. ఆ పరమ పురుషుని ఆరాధించుటకు పరమ పురుషుని కంటే వేరుగా సాధనములు లభింపలేదు. ఆ పరమ పురుషుని శరీర భాగములనే యజ్ఞ సాధనములుగా చేసుకొని నేను భగవదారాధన చేసి తిని. వృక్షములు అనగా వనస్పతులు, యూపము మొదలగు సాధనములు ఆయను. ఈ జగత్తే దేవ యజనము అనగా యాగభూమి అయ్యను. వసంతాది ఋతువులు కూడా పరమపురుషుని శరీర భాగములే. అవి యజ్ఞమునకు తగిన కాలమయ్యను. పురోడోసము మొదలగు వస్తువులు, ధాన్యము మొదలగు ఔషధులు, అజ్యము, రసము, లోహములు, కపాలము మొదలగు అన్నీ ఆ శరీర అవయం నుండే కల్పింపబడినవి. రుక్కులు, యజస్సులు, సామాన్య మంత్రములతో చేయబడి చాతుర్వతము అహోరాత్రములు అయ్యను. జ్యోతిష్ఠోమయ మొదలగు యజ్ఞనామధేయములు,
స్వాహా మొదలగు మంత్రములు, వయోభక్షణము మొదలగు వ్రతములు, దేవతాక్రమము, కల్పము, ప్రయోగము, తంత్రము మొదలగు అన్నీ ఆ అవయముల నుండియే ఏర్పడినవి. గతులు, దేవతా ధ్యానాదులు, శ్రద్ధ, ప్రాయశ్చితము, సమర్పణము కూడా ఆ పురుషావయములలో యజ్ఞ సంభారములన్నిటినీ సంపాదించి యజ్ఞనీయతమగు విష్ణువును వాణి అవయములే యజ్ఞ సాధనముగా యజించితిని. మరీచి మొదలగు 9 మంది ప్రజాపతులు సమాహితమైన మనసు కలవారలై ఇంద్రుడు మొదలగు రూపములలో వ్యక్తమైన అవ్యక్తుడగు ఆ పరమపురుషుని యజించిరి. తరువాత కాలమందు మనువులు, మిగిలిన ఋషులు యజ్ఞములు ఆచరించిరి. పితరులు, విబుధులు, దైత్యులు, మనుషులు కూడా క్రతువులలో ఆ పరమపురుషుని తర్వాత కాలంను ఆరాధించుచుండ్రి. ఆ నారాయణుడు సత్వము, రజసు, తమసు మొదలగు గుణములు లేనివాడు. జీవాత్మల సమిష్టియగు చతుర్ముఖుడనగు నేను కూడా సత్వాది గుణముల సంబంధం లేనివాడిని. సృష్టి ప్రారంభం నందు ఆ నారాయణుచే నియమింపబడిన వాడినే నేను. ప్రకృతి సంబంధము నుండి దానిచే సత్వాది గుణ సంబంధము గల వాడినే సృష్టించుచున్నాను. అతని అధీనమందున్న రుద్రుడు ఈ విశ్వమును లయమందించుచున్నాడు. ఆ నారాయణుడు తానే పురుష రూపంన ఉండి విశ్వమును కాపాడుచున్నాడు. సృష్టి, స్థితి, సంహారములను 3 శక్తులు గలవాడు నారాయణుడే. కానీ బ్రహ్మనకు నాచే సృష్టిని, రుద్రునిచే సంహారమును తానే అంతర్యామిగా ఉండి నియమించి చేయించుచు తాను స్వయముగా రక్షణను నిర్వహించుచున్నాడు. జై శ్రీమన్నారాయణ.